అంశాలు మీ ముందు పెడతాను. నేను ప్రెసిడెంట్గా రిలీవ్ అయిన తర్వాత 4-5 సార్లు ఏదో ఫంక్షన్లో మన ఎంపీ గారు ఎమ్మెల్యేగానే ఉండేవాడు, గత ఎంపీ గారు. ఆయన్ని బాబు ఒకసారి మా ప్రాంతాన్ని పర్యటించు భర్త బాబు అని కనీసం 5-6 సార్లు చెప్పాను. అలాగే నాతో కమిషనర్ గారు వస్తే నేను వస్తాను, కమిషనర్ గారితో మాట్లాడాలండి. మరి ఆ కమిషనర్కి ఆయనకి లింక్ ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. నేను చాలా కాలం నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. మరలా కమిషనర్ గారికి మీరు ఫోన్ చేయండి అన్నాడు. ఆ కమిషనర్తో మాట్లాడితే ఆయన వెళ్ళి చూడమనంటే నేను తర్వాత వస్తా అన్నాడు. నాకు చాలా మనసులో బాధ కలిగింది. ఎప్పుడు ఎవరితో చెప్పేవాడిని కాదు, చెప్పుకోలేకపోయేవాడిని. ఇప్పుడు ఆ నాన్న కాడి నుంచి రాజకీయాల్లో నాకు తెలుసు, మేము ఇద్దరు క్లాస్మేట్స్. కనీసం వయసు కన్నా గౌరవించాలి కదా. దాని తర్వాత నేను ఎమ్మెల్సీని కాదు, నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను. చెప్తే 2 సార్లు వచ్చారు ఈ ప్రాంతం. ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక రోజు రమ్మన్నాను ఎమ్మెల్యే గారిని. రమ్మంటే నాకు బెంగళూరు అర్జెంటుగా ఎవడో అమెరికా నుంచి వచ్చారు, మీరు రావాలి తప్పదంటే వెళ్ళవలసి వచ్చింది. అయితే నేను మళ్ళీ వారి పిఏ గారికి ఫోన్ చేసి ఈవేళ నాకు కుదరదు అని అన్నాను. నేను మళ్ళీ 2వ సారి అడగడానికి రమ్మని నాకు మనసు అంగీకరించలేదు. ఒక వేదిక మీద ఉన్నాం ఇద్దరం. ఆ రోజు మళ్ళీ అడిగి అంకుల్ మరి ఎప్పుడు రమ్మంటారు మీ వారికి అన్నాను. నేను అడగలేదు మళ్ళీ 2వ సారి, ఎందుకంటే ఒకసారి నేను టైం తీసుకుని నేను ఆ రోజు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వారికి మీ ఇష్టం అండి అని చెప్తే వెంటనే డేట్ ఇచ్చి మొత్తం వాళ్ళంతా పర్యటించారు ఫస్ట్ టైం. మళ్ళా 2వ సారి మళ్ళీ వచ్చారు. 2వ సారి మొత్తం అంతా కూడా పరిశీలన చేశారు. పరిశీలన చేసి అర్థం చేసుకుని